పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు అంతకంతకు ఎగిసిపడుతున్నాయి. గత వారం ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులతో మొదలైన ఈ ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రాంతీయ యుద్ధంగా మారుతున్నాయి. తాజాగా అజర్బైజాన్, ఇజ్రాయెల్, ఇరాక్ దేశాలపై ఇరాన్ క్షిపణి మరియు డ్రోన్ దాడులతో విరుచుకుపడుతోంది. అటు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతుంటే అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ క్షిపణి వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులను ముమ్మరం చేశాయి. ఇరాన్ ప్రయోగించిన 2 డ్రోన్లు అజర్బైజాన్లోని నక్షీవాన్ ప్రాంతంలో పడిపోవడంతో 2 పౌరులు గాయపడ్డారు. అయితే ఈ దాడులతో తమకు సంబంధం లేదని ఇరాన్ బుకాయిస్తోంది. ఇదంతా ఇజ్రాయెల్ కుట్ర అని ఆరోపిస్తోంది. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై గగనతల దాడుల్ని ఉధృతం చేశాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ యుద్ధంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధికులు ఇరాన్ పౌరులే కావడం గమనార్హం. ప్రతీకారంగా ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. ఇటు ఇజ్రాయెల్పై బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేస్తూనే అటు ఇరాక్లోని కుర్దిష్ దళాల లక్ష్యంగా బాంబులు కురిపిస్తోంది. తమ దేశంలోకి ప్రవేశించేందుకు కుర్దిష్ వేర్పాటువాదులు ప్రయత్నిస్తున్నారని, అందుకే వారిని అడ్డుకుంటున్నామని ఇరాన్ ఇంటెలిజెన్స్ పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ యుద్ధ నిర్ణయంపై యూరప్ దేశాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే అమెరికా నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. ఇరాన్ వల్ల యూరప్ కి కూడా ముప్పు పొంచి ఉందని ఆయన హెచ్చరించారు. రంగంలోకి దిగిన ఇటలీ తన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను గల్ఫ్ దేశాలకు పంపిస్తోంది. అమెరికా ఎంబసీలు, ఎయిర్పోర్ట్లు, కీలక ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ ఉద్రిక్తతలు ఎటు దారి తీస్తాయో అన్న భయం సర్వత్రా వ్యక్తమవుతోంది.